జయ శ్రీమన్నారాయణ. ఇవాళ 13వ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై கிள்ளிக்கலைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்கல்லம் புக்கார் வெள்ளி யுஜுந்து வியாஜ முரங்கித்து புல்லும் சிலும்பினகான் போதிரக் கண்ணினாய் குல்லப் குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாலால் కల్లం తవిరిందు కలందేలో రెంబావాయ్. ఇవాళ 8వ గోపిక నిద్ర లేపుతుంది గోదాదేవి. నిన్నటి పాసురంలో శ్రీరాముడి గురించి చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇక్కడ కూడా ఆ పక్షిని నోటిని చీల్చినటువంటి వాడు, అంత గొప్ప రాక్షసుని ఒక గడ్డి పరకలాగా సంహరించినటువంటి వాని యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క కీర్తిని, ఆ శ్రీకృష్ణుడి యొక్క కీర్తిని పాడుకుంటూ ఈ గోపిక యొక్క ముంగిట వచ్చి నుంచొని ఉన్నారు. అయితే వీళ్ళల్లోనే గోపికల మధ్యలోనే గొడవ అవుతుందంట. ఇప్పుడు దాకా ఏమో కృష్ణయ్యని కీర్తించారు, ఇప్పుడేమో రాముడిని కీర్తిస్తున్నారు అంటే ఒక గోపిక ముందుకు వచ్చి కృష్ణుడైనా రాముడైనా ఒకటేనమ్మా, ఆ కృష్ణ అవతారమే ఆ శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి అలా గొడవని సద్దుమణిగించింది. ఇప్పుడు లోపల ఉన్న గోపికను నిద్ర లేపుతున్నారు. గురుడు ఉదయించాడమ్మా, శుక్రుడు అస్తమిస్తున్నాడమ్మా, లేచి రావమ్మా అంటే ఇంకా ఏమైనా గుర్తులు చెప్పండి అందంట. పక్షులు కూడా ధ్వని చేస్తున్నాయమ్మా, లేచి రావమ్మా అన్నా ఇంకా లేచి రావట్లా. అయితే ఇవాళ నిద్ర లేపేటువంటి గోపిక యొక్క నేత్ర సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుందంటండి. తామర పువ్వులు కన్నుల వంటి కలిగినటువంటి ఓ దానా లేచి రావమ్మా, అలా నేత్ర సౌందర్యాన్నైనా పొగిడితే లేచి వస్తుందేమో అని. నీరాడడానికి సమయం అయిందమ్మా, అలా పడుకుంటే ఎలా అమ్మా పాన్పు మీద, లేచి రావమ్మా. ఓ పరిపూర్ణమైనటువంటి స్త్రీతత్వము కలిగిన దానా కపటాన్ని విడిచి రావమ్మా. కపటం అంటే ఒక్కలే వ్రతం చేయటం, ఇక్కడ ఏంటి అందరూ కలిసి చేద్దామని కదా. లేచి రావమ్మా అంటే ఆ లోపల ఉన్న గోపిక కూడా లేచి వచ్చి వీళ్ళ గోష్ఠిలోకి చేరుకుందండి. జయ శ్రీమన్నారాయణ.